నమస్తే, నా పేరు హేమ. ఇప్పుడు బులెటిన్ చేసే ముందు హెడ్లైన్స్. నగరంలో విజయవంతంగా ముగిసిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ. ఉత్సాహంగా పాల్గొన్న పలువురు ప్రముఖులు, నగర ప్రజలు. ఫిట్ ఇండియా ఉద్యమంలో సైక్లింగ్ కీలక పాత్ర అంటున్న కేంద్ర మంత్రి మాండవీయ. ఆరోగ్యానికి, కాలుష్య నివారణకు సైక్లింగ్ చేయాలని పిలుపు. నగరంలో భక్తి శ్రద్ధలతో కావడి యాత్ర నిర్వహించిన భక్తులు. పరమేశ్వరునికి జలాభిషేకం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నేతలు. ఉద్యోగుల తొలగింపుకు స్వస్తి చెప్పాలని డిమాండ్. విశాఖ వేదికగా వన్ కల్చర్, మెనీ ఫెయిత్స్, వన్ హ్యుమానిటీ అనే ప్రతిష్టాత్మక సందేశంతో నిర్వహించిన గాలా డిన్నర్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు హాజరైన ఈ సాంస్కృతిక సాయంత్రంలో దేశంలోని వివిధ రాష్ట్రాల కళారూపాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. తరంగం, వెల్కమ్ సాంగ్, కూచిపూడి నృత్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆంధ్ర వైభవం, విశాఖపట్నం పేరిట నిర్వహించిన ప్రదర్శనలు ప్రత్యేక శోభను తెచ్చాయి. అనంతరం గుజరాత్ జానపద నృత్యాలు, కేరళ సాంస్కృతిక ప్రదర్శనలు, మణిపూర్, అస్సాం రాష్ట్రాల వారసత్వ శోభను ఆవిష్కరించే కళారూపాలతో పాటు బెంగాల్ దసరా వైభవాన్ని ప్రతిబింబించే నృత్యాలు అందరినీ ముగ్ధులను చేశాయి. ముగింపులో భిన్నతత్వం ఏకత్వాన్ని చాటుతూ అన్ని రాష్ట్రాల కళాకారులు కలిసి అందించిన ఉమ్మడి బృంద నృత్యం వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలవగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఇతర ప్రముఖులు కళాకారుల ప్రతిభను విశేషంగా అభినందించారు. విశాఖపట్నం వేదికగా ఆర్కే బీచ్ లో సండేస్ ఆన్ సైకిల్ సెలబ్రేటింగ్ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశాల సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ప్రత్యేక వేడుకను నిర్వహించారు. స్నేహంతో ఐక్యమై క్రీడలతో అనుసంధానమవుదామనే ప్రధాన నినాదంతో ఈ కార్యక్రమం సాగింది. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సత్సంబంధాలు, ఫిట్నెస్, క్రీడా సౌభ్రతత్వాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం. ఈ వేడుకలో భాగంగా ఆర్కే బీచ్ తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై యువతులు ప్రదర్శించిన యోగా ఆసనాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. సైక్లింగ్ ద్వారా ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడంతో పాటు ఐక్యతను, స్నేహభావాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఉత్సాహపూరిత కార్యక్రమంలో బ్రిక్స్ దేశాల ప్రతినిధులు, క్రీడాకారులు, స్థానిక యువత మరియు విశాఖ నగర ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని ఈవెంట్ను విజయవంతం చేశారు. ఏపీ విద్యా వ్యవస్థను దేశంలోనే నెంబర్ 1గా నిలపడమే లక్ష్యమని, 100% ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు, అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విజయనగరం దాసన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖలో పగడ్బందీ సంస్కరణలు పూర్తయ్యాయని, ఇకపై ఉపాధ్యాయులంతా కేవలం అభ్యసన ఫలితాలపైనే దృష్టి సారించాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకునేందుకు ఇకపై నెలకు ఒక్కసారి క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలకు నేరుగా హాజరవుతానని స్పష్టం చేశారు. 10,000 పాఠశాలలో 1+1 టీచర్ అమలు చేశామని, డిఎస్సి ద్వారా 16,000 పోస్టులు భర్తీ చేయగా ఈ ఏడాది మరో 3,000 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నేను యువగలం పాదయాత్రలో కూడా అనేక మంది ఉపాధ్యాయులను కలిశాను. నేరుగా ఇష్యూస్ తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. అప్పుడు మనోళ్ళు ఇచ్చిన సూచనల మేరకే మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చాం. మీరు చూస్తే మొదటి సంవత్సరంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఎందుకంటే ప్రజాప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. తీసుకొచ్చిన సంస్కరణలు మొన్న జరిగిన ఎగ్జామ్లో కొంతమేరకు ఫలితాలు వచ్చినాయి. నేను సంతృప్తి చెందానా? నేనైతే చెందాను, కానీ ముఖ్యమంత్రి గారు చెందలేదు. ముఖ్యమంత్రి గారు ఏమంటే 100% రావాలి కదా. ఎందుకంటే ఈరోజు ఎవరికి లేని క్వాలిఫైడ్ టీచర్స్, ఇప్పుడు మీరు అందరూ కష్టపడి పరీక్షలు రాసి డిఎస్సి రాసి వచ్చినవారు, ఎవరో కాగితమైన పేర్లు ఇస్తే వచ్చినవారు కాదు, మీరందరూ డిఎస్సి బ్యాచెస్. సో చాలా కష్టపడి హైలీ క్వాలిఫైడ్ టీచర్స్. అనేక కారణాల వల్ల మనం ఇబ్బంది పడిన విషయం వాస్తవం. ఇప్పుడు అన్నీ సరిదిద్దాం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అనకాపల్లి పర్యటన వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. గత కొన్ని వారాలుగా కొడుకును కాపాడుకునే ప్రయత్నమే కనిపిస్తుందని ఆరోపించారు. తమ నాయకుడు జగన్ వేసిన ఛాలెంజ్పై స్పందించకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విశాఖలో ఏర్పాటు చేసే డేటా సెంటర్లకు రోజుకు 10 టీఎంసీల నీరు అవసరమని, ఇప్పటికే రిజర్వాయర్లు ఎండిపోయి 3 రోజులకు ఒక్కసారి కూడా మంచినీరు అందడం లేదని, పోలవరం నుంచి నీళ్లు ఎలా వస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వర్షాభావం వల్ల రైతులు పంటలు వేయలేకపోతున్నారని, వెంటనే ఏపీని కరువు రాష్ట్రంగా ప్రకటించాలని కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఇంగ్లీష్ ప్రతిభ జగన్మోహన్ రెడ్డి ఘనతేనని స్పష్టం చేశారు. బాబు మాటలు నమ్మి మోసపోయామని భావిస్తున్న ప్రజలు జగన్ అంటే నమ్మకం, బాబు అంటే అమ్మకం అని అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. ఏదో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని ఒక కార్యక్రమాన్ని పెట్టి వారి ఈవెంట్ మేనేజ్మెంట్ని గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అదే సహజంగా గ్రామీణ ప్రాంతాలకు వచ్చినప్పుడు, మరి ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలకి, అటువంటి జిల్లాలకి, అటువంటి నియోజకవర్గాలకి వచ్చినప్పుడు ప్రజలు సహజంగా ఏం కోరుకుంటారంటే రైతులకు సంబంధించినటువంటి దాని మీద ఏదన్నా ప్రకటన చేస్తారని, లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఉన్నటువంటి ప్రభుత్వ బకాయిలు చెల్లించేటువంటి దాని మీద ఏదన్నా ప్రకటన చేస్తారని, సహజంగా వీటి కోసం అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. కానీ గడిచినటువంటి కొన్ని వారాలుగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కొడుకుని ఏ రకంగా కాపాడుకోవాలి. విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెం సమీపంలోని NH-16 హైవేపై పెను ప్రమాదం తప్పింది. తమిళనాడు నుంచి ఫినిషింగ్ బోర్డ్ పౌడర్ లోడ్తో ఒడిశాలోని కటక్కు వెళ్తున్న లారీ అక్కిరెడ్డిపాలెం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా దగ్ధమైంది. లోడ్ చేసిన పౌడర్ బస్తాల రాపిడి కారణంగానే వెనుక భాగంలో మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదాన్ని వెంటనే గమనించిన డ్రైవర్ లారీని రోడ్డు పక్కకు నిలిపి క్లీనర్తో సహా కిందకు దిగిపోవడంతో ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో చిట్టివలస, అనకాపల్లి నుంచి వచ్చిన 2 ఫైర్ యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే మంటల తీవ్రతకు లారీ పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదం కారణంగా NH-16 పై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి దాదాపు 2 గంటల పాటు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెందుర్తి ఎస్ఐ భాస్కర్ రావు తమ సిబ్బందితో కలిసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు. బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా నిర్వహించిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మున్షిక్ మాండియా పాల్గొన్నారు. విశాఖలోని నోవటెల్ హోటల్ నుంచి శ్రీహరియర్స్ వరకు తిరిగి నోవటెల్ వరకు ఈ ఫ్రెండ్లీ సైకిల్ ర్యాలీ సాగింది. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధాని పిలుపునిచ్చిన సండే ఆన్ సైకిల్లో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 1800 నగరాల్లో 50 లక్షల మంది యువత సైక్లింగ్లో భాగస్వాములయ్యారని తెలిపారు. సైక్లింగ్ అనేది ఫిట్ ఇండియా ఉద్యమంలో కీలక భాగమని, ఇది ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కాలుష్య నివారణకు కూడా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరూ సైక్లింగ్ ను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీరావు, సిపి శంకరబ్రత బాక్షి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర అధికారులు, బ్రిక్స్ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. Occasion of BRICS Summit, BRICS Friendship Cycling is organized. Every BRICS delegates is participated and enjoying to cycling. Cycling is a one part of Fit India movement. Honorable Prime Minister initiated Sunday on Cycle, Sunday on Cycling. Now, వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ పై టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 3 సార్లు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని, ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీలోకి జంపింగ్ అయిన వాసుపల్లి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నోటిని అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని వాసుపల్లిని గట్టిగా హెచ్చరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్ వలన రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతున్న విషయం వాసుపల్లికి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జగన్ మెప్పు కోసం ప్రాకులాడుతూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని వాసుపల్లిపై పట్టాభిరామ్ ఫైర్ అయ్యారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజ్ సుధాకర్ మాట్లాడుతూ తన స్వలాభం కోసం నమ్మిన వారిని నెట్టేట ముంచిన గన్నుడు వాసుపల్లి అని అభివర్ణించారు. వాస్తవాలను మరిచి తప్పుడు ప్రచారానికి స్వస్తి పలకాలన్నారు. మీడియా సమావేశంలో టీడీపీ నేతలు బైరెడ్డి, పోతనరెడ్డి, లోడగల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాసుపల్లి అనే దానికంటే ఓసరవెల్లి అని పిలిస్తే అతను కరెక్ట్ పదం. ఆయన అంటాడు, ఒక చదువుకున్న వ్యక్తి విశాఖపట్నానికి మేయర్గా వస్తే చాలా మంచి చేయొచ్చు. ఎస్, వి డూ అగ్రీ. ఒక విద్యావంతుడు విశాఖపట్నానికి మేయర్గా వస్తే విశాఖపట్నం అభివృద్ధిలో, విశాఖపట్నం రూపకల్పనలో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అందరూ యాక్సెప్ట్ చేస్తాం. అందరూ కూడా ఒక మంచి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, మంచి సేవాభావం కానీ, ఆ సేవా తత్పరత, కరెక్ట్గా ఒక ఐడియాలజీ, ఒక విజను ఉన్న వ్యక్తి విశాఖపట్నం మేయర్గా రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నానికే కాదు ఎక్కడైనా కానీ ఈ డైరెక్ట్ ఎలక్షన్ అనేది తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు, యాక్చువల్గా ఈ రోజుని ఎక్స్-అఫీషియో ఓట్స్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకే ఉన్నాయి, కూటమి ప్రభుత్వానికే ఉన్నాయి. వాసుపల్లి గణేష్ కుమార్ గారు, మీరు ప్రతి వాల్ పోస్టర్లోని ఫేస్బుక్లోని ఎక్కడ పడితే అక్కడ బిఈ ఫ్లైట్ లెఫ్టినెంట్ అని రాసుకుంటూ ఉంటారు. మరి ఇంత చదువు చదివిన వాళ్ళు మీరు మాట్లాడే భాష కానీ, మీరు పగలే తేనీటి విందులు ఆరగించడం కానీ ఇది చదువుకున్న వాళ్ళకి తగునా? అసలు మీరు ఏ పార్టీ టికెట్ నుంచి పోటీ చేశారు? ఎన్నిసార్లు మీకు బీఫామ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ? 3 సార్లు ఇచ్చారు. ఈ ఎంపీ గురించి మాట్లాడుతున్నారు మీరు. ఇదే ఎంపీ తాత దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు మీరు జాగిలా పడ్డారు? విశాఖ నగరంలో స్థిరపడిన మార్వాడీలు కావడి యాత్రను నిర్వహించారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో మార్వాడీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యాత్రను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మాధవధారలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఉన్న గంగాధార నుండి కలశాలలో నీటిని నింపి కావిడకు కట్టి పాదయాత్ర చేస్తూ యాత్ర సాగించారు. మాధవధార వేణుగోపాల స్వామి నుండి బయలుదేరి బిర్లా జంక్షన్, తాటిచెట్లపాలెం, రైల్వే న్యూకాలనీ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్, సిరిపురంలోని ఉత్కల్ సమాజ్ వద్ద గల శివాలయానికి చేరుకొని పరమేశ్వరునికి జలాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కావిడి యాత్ర నిర్వాహకులు మాట్లాడుతూ తొలిసారిగా తాము చేపట్టిన యాత్ర 250 మందితో ప్రారంభమైందన్నారు. నేడు ఈ యాత్రలో సుమారు 4000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారని చెప్పారు. యాత్రలో పాల్గొనే భక్తులు దైవ నామస్కరణ చేస్తూ గమ్యస్థానానికి చేరుకుంటారని తెలిపారు. ఆ దేవుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. కావడి యాత్ర ఇది శ్రవణ మాసం అంటే శివుడు దేవుడికి పూజ చేస్తున్నాం. శివుడు దేవుడికి ప్యూర్ వాటర్ అంటే చాలా ఇష్టము. మన మాధవధార కొండపై నుంచి 2 పోట్లు వాటర్ కలెక్ట్ చేసి అక్కడి నుంచి మన అక్కడ ఆల్ ఇండియా రేడియో జగన్నాథ్ గుడికి శివలింగ్ ఉంది కదా, అక్కడి వరకు నడుచుకొని ఇంచుమించు 2000 మంది ఆ వాటర్ పట్టుకుని ఇటు వచ్చి దేవుడికి వేశారండి. ఈ ఈవెంట్ మన లాస్ట్ 21 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మన ఈ ఈవెంట్ ఫస్ట్ ఇయర్ ఓన్లీ 11 మందితో స్టార్ట్ చేసాం. అది పెరిగి ఇప్పుడు ఈ సంవత్సరం 2000 మంది ఈ వాటర్ మన నడుచుకొని తీసుకొచ్చారు ఈ గుడికి. మన శివ దేవుడికి వాటర్ అంటే ప్యూర్ వాటర్ అంటే చాలా ఇష్టం అండి. అభిషేకం చేస్తున్నాం కాబట్టి మన మాధవధార కొండ దగ్గర ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది. ఆ ప్యూర్ వాటర్ కొండ నుంచి పాట్స్లో కలెక్ట్ చేసి నడుచుకొని తీసుకొచ్చి అక్కడ దేవుడికి వేసామండి. నా పేరు मनमोहन पसारी, నేను मारवाड़ी युवा मंच के पास्ट प्रेसिडेंट है. विगत 21 वर्षों से चलता आ रहा है. आज इसका 21वां साल है और बहुत अच्छे से सभी के सहयोग से हमारा ये कार्यक्रम आज बहुत अच्छे से हुआ है, जिसमें कम से कम 2000 मेंबर शिव भक्त कांवड़ लेके माधवधारा से यहाँ जगन्नाथ मंदिर आए
शिव जी को जल अर्पण किया, जिससे हमारा एक कार्यक्रम अच्छे से कितने नंबर आ गए? ये करीब 2000 मेंबर जो कावड़ उठाए हैं इस बार, मोर देन 2000 एंड एवरी ईयर दिस इज 21 साल 21 साल से हम लोग करीब 150 से 200 आज से स्टार्ट किए थे। आज ये हमारा जो चलते चलते 2000 तक चला गया है। हर साल है, इसमें हम लोग का पुलिस का सहयोग मिलता है, आम जनता का सहयोग मिलता है, ट्रैफिक सब लोगों ने हमको जम के सपोर्ट करते हैं, जिसकी वजह से आज बहुत ही सफल प्रोग्राम है। मारवाड़ी युवा मंच का ये एक बहुत ही अच्छा प्रोग्राम है, शिव भक्तों के लिए किया गया ये प्रोग्राम है, जिससे सारे भक्त बहुत खुश होते हैं। విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగుల అక్రమ తొలగింపుకు స్వస్తి చెప్పాలని విశాఖ స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక నేతలు మంత్రి రాజశేఖర్ అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ అయోధ్యరామ్లు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు సొంత గనులు కేటాయించి అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నుతుందని మండిపడ్డారు. దశల వారీగా ప్లాంట్లో ఉద్యోగులను తొలగిస్తూ స్టీల్ ప్లాంట్ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించేలా కృషి చేయాలన్నారు. తక్షణమే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు వస్తే చెప్పకుంటే ప్రభుత్వాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజశేఖర్ అయోధ్యరాములు హెచ్చరించారు. ఆందోళనలో అఖిలపక్ష కార్మిక నేతలు ప్లాంట్ ఉద్యోగులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏకైక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఇటు కేవలం ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వానికి వివిధ రూపాల్లో పనులు ఇవ్వడం కాకుండా ఉత్తరాంధ్ర ప్రధానికానికి ఒక జీవనాడిగా ఉన్నటువంటి కర్మాగారం. ఈ కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలని చెప్పేటువంటిది 2021 జనవరి 27వ తేదీన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేటి వరకు కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నం మొదలుకొని జాతీయ స్థాయి వరకు అనేక రకాలైనటువంటి ఆందోళనలన్నీ కూడా చేస్తూ ముందుకు సాగుతున్నాం. దాంతో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి వల్ల కానివ్వండి, వివిధ రాజకీయ పార్టీల ఒత్తిడి వల్ల కానీ కార్మిక సంఘాలు ప్రధానంగా చేసే కార్యక్రమాల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ కర్మాగారం విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా గత 5 సంవత్సరాల నుంచి పోరాటం కొనసాగుతూ ఉంది. ఈ రోజుకి ప్రైవేటీకరణ వెనక తీసుకోలేదు, సొంత గనులు కేటాయించలేదు, సేల్లో కలపలేదు, కాపాడమని చెప్పేసి పెద్దలు చెప్తా ఉన్నారు. ఒక పక్క 2000 మంది ఉద్యోగులు వీఆర్ఎస్ ఇచ్చి బయటికి నెట్టేశారు, 1000 మంది రాజీనామా చేసి వెళ్ళిపోయారు, 3000 మంది రిటైర్ అయిపోయారు. మెడికవర్ హాస్పిటల్లో సొసైటీ ఆఫ్ న్యూరో క్రిటికల్ కేర్ న్యూరోసొనాలజీపై వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్ను మెడికవర్ హాస్పిటల్ క్రిటికల్ కేర్ టీం డాక్టర్ అంబటి మోహన్ రావు సమన్వయంతో నిర్వహించారు. ఈ వర్క్షాప్లో న్యూరో క్రిటికల్ కేర్లో ట్రాన్స్క్రానియల్ డాప్లర్, ట్రాన్స్క్రానియల్ కలర్ కోడెడ్ డూప్లెక్స్ వంటి ఆధునిక న్యూరోసొనాలజీ విధానాల ప్రాక్టికల్ ఉపయోగంపై శిక్షణ అందించారు. ప్రముఖ నిపుణులు పాల్గొని వైద్యులకు సైద్ధాంతిక పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ శిక్షణను అందించారు. కార్యక్రమంలో నిపుణుల ఉపన్యాసాలు, లైవ్ డెమాన్స్ట్రేషన్లు మరియు హ్యాండ్స్ ఆన్ వర్క్ స్టేషన్ సెషన్లు నిర్వహించారు. వీటి ద్వారా మెదడులో రక్త ప్రసరణను అంచనా వేయడం, ఇంట్రాక్రానియల్ రక్తనాళాలలో అసాధారణ మార్పులను గుర్తించడం, అలాగే తీవ్రమైన న్యూరోలాజికల్ రోగుల చికిత్స పర్యవేక్షణలో న్యూరోసొనాలజీ ప్రాధాన్యతను పాల్గొన్న వైద్యులు ప్రాక్టికల్గా తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల వైద్యులు, ఇంటెన్సివిస్టులు, న్యూరాలజిస్టులు, అనస్థీషియాలజిస్టులు, ఇతర వైద్య నిపుణులు హాజరయ్యారు. ప్రముఖ ఫ్యాకల్టీ డాక్టర్ శాలిని నాయర్, డాక్టర్ రమణన్ రాజగోపాల్, డాక్టర్ అతుల్, డాక్టర్ దేవరా అనిల్, డాక్టర్ ఎం కార్తిక్ పాల్గొని ఉపన్యాసాలు, ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా వైద్యులకు ప్రాక్టికల్ శిక్షణ అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ అంబటి మోహన్ రావు మాట్లాడుతూ న్యూరోసొనాలజీలో ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంపొందించడం వర్క్షాప్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్ చరిత్రలో ఒక లిఖించదగిన రోజు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలోని మొట్టమొదటిసారిగా న్యూరోసోనాలజీ, బ్రెయిన్కి సంబంధించి అల్ట్రాసోనోగ్రఫీ అనే వర్క్షాపు ఇక్కడ హాస్పిటల్ ఆవరణలో సెమినార్ హాల్లో జరగడం జరిగినది. దీన్ని చేయడానికి మేము సిఎంసి వెల్లూరు నుంచి ప్రొఫెసర్ శాలిని నాయర్, అతుల్ మోరే అండ్ హైదరాబాద్ నుంచి డాక్టర్ కార్తిక్ ముంతా అండ్ మన విశాఖపట్నం నుంచి దేవరానీలు ఇలాంటి ప్రముఖులు అండ్ మోహన్ సాయి ఈశ్వరం విశాఖపట్నం కిమ్స్ హాస్పిటల్ వచ్చి ఒక సుమారు 40 మంది డెలిగేట్స్ వచ్చారు. సో డెలిగేట్స్కి ఈ న్యూరోసోనాలజీ గురించి లెక్చర్స్ ఇవ్వడమే కాకుండాను డెడికేటెడ్ లెక్చర్స్ డైరెక్ట్గా లైవ్ డెమాన్స్ట్రేషన్ చేసి వివిధ న్యూరలాజికల్ అబ్నార్మాలిటీస్ని మనం ఎలాగా ఐసీయూలోని సిటీ స్కాన్, ఎంఆర్ఐ అవసరం లేకుండా ముందుగా ఎలాగా
మనము ఐడెంటిఫై చేయగలము, చేసి తగిన ట్రీట్మెంట్ ఇవ్వగలమో నేర్చుకున్నాం. ఎస్పెషలీ బ్రెయిన్ ఇంజరీ అయ్యే పేషెంట్లు, బ్రెయిన్లో ఏమైనా ఇంజురిజం అయిన పేషెంట్లు, బ్రెయిన్లో ఏమైనా ట్యూమర్ ఉన్న పేషెంట్లకి, ఇలాంటి వాళ్ళకి యాక్చువల్గాను ఇలాంటి పరీక్ష న్యూరోసోనోగ్రఫీ అనేది చాలా ఉపయోగం ఉంటుంది. సో దీనికి మెడికవర్ ఆధ్వర్యంలో మెడికల్ మేనేజ్మెంట్ యొక్క సహాయంతో ఇది నిర్వహించబడినది. సినిమా స్క్రిప్ట్ రైటర్స్ కు ఎంతో డిమాండ్ ఉందని ప్రముఖ కార్మిక నేత సిహెచ్ నరసింగరావు అన్నారు. వారు రాసే స్క్రిప్టులు, సినిమాలు ప్రేక్షక ఆదరణ పొందేందుకు, సమాజాన్ని చైతన్యం చేసేందుకు దోహదపడతాయని తెలిపారు. నగరంలోని అల్లూరి సీతారామరాజు జ్ఞాన కేంద్ర ఆధ్వర్యంలో వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ నిర్వహించిన సినిమా స్క్రిప్ట్ రైటర్స్ కు ఎంతో డిమాండ్ ఉందని ప్రముఖ కార్మిక నేత సిహెచ్ నరసింగరావు అన్నారు. వారు రాసే స్క్రిప్టులు, సినిమాలు ప్రేక్షక ఆదరణ పొందేందుకు, సమాజాన్ని చైతన్యం చేసేందుకు దోహదపడతాయని తెలిపారు. నగరంలోని అల్లూరి సీతారామరాజు జ్ఞాన కేంద్ర ఆధ్వర్యంలో వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ నిర్వహించిన సినిమా స్క్రిప్ట్ రైటింగ్ వర్క్షాప్ 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యపరిచే స్క్రిప్ట్లు రాయాలని రచయితలకు సూచించారు. మంచి స్క్రిప్ట్లు రాస్తే ఖచ్చితంగా ఆదరణ పొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకురాలు స్వాతి ప్రకాష్ మాట్లాడుతూ నేడు సినీ రంగానికి స్క్రిప్ట్ రైటర్ల ఆవశ్యకత ఉందన్నారు. ఈ వర్క్షాప్లో వర్ధమాన స్క్రిప్ట్ రైటర్లకు స్క్రిప్ట్ రైటింగ్లో మెలకువలు నేర్పుతామని తెలియజేశారు. ఏ చిత్రానికైనా స్క్రిప్ట్ ప్రాణం లాంటిదన్నారు. నేను నయనం డైరెక్ట్ చేశాను, అప్కమింగ్ డైరెక్టర్ని. ఈరోజు ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ దట్ మన వైజాగ్ షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ వాళ్ళు నన్ను రిసోర్స్ పర్సన్గా ఇక్కడ వర్క్షాప్కి ఇన్వైట్ చేశారు. సో లెట్స్ స్టార్ట్. మనందరం ఇప్పుడు స్క్రిప్ట్ ఎలా రాయాలి, స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, సినిమా ఎలా తీయాలి, ఇలాంటివన్నీ ఒక భారీ ఎత్తున చెప్పేద్దామని కాదు, కానీ నా ఎక్స్పీరియన్సెస్ని నేను ఐడియాస్ షేర్ చేసుకుని విల్ బీ ఎంజాయింగ్ ద సెషన్. డన్. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మీ అందరూ కూడా ఇది గ్రాప్ చేసుకుని చాలా హ్యాపీగా ఎంతో కొంత నేర్చుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అండ్ లెట్స్ స్టార్ట్. బాయ్. ఫిల్మ్ స్క్రిప్ట్ రైటింగ్ వర్క్షాప్ అనేటువంటిది అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. 3 రోజులు జరుగుతుంది. వీరు సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలను వెలికి తీసి వాటి మీద స్క్రిప్ట్ రాయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ వర్క్షాప్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. యువకుల్లో ఎక్సలెంట్ టాలెంట్స్, అద్భుతమైనటువంటి వాళ్ళ ఆలోచన, అలాగే సమాజానికి ఉపయోగపడేటువంటి అనేక మంది అటువంటి యువతలు ముందుకు వస్తున్నారు. స్క్రిప్ట్స్ అనేటువంటి సక్రమంగా ఉంటేనే తర్వాత అది ఫిల్మ్ అయినా లేదా నాటికైనా ఏ రూపంలో అయినా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులు పక్కదారి పట్టించకుండా వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం వినియోగించాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులను పక్కదారి పట్టించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమాన్ని విస్మరించి ఆ నిధులను వేరే కార్యక్రమాలకు వినియోగించడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ కొత్త రుణాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట సోమవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 970 కోట్ల రూపాయల సబ్సిడీ బకాయిలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందని ప్రభాకర్ ఆరోపించారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి విశాఖ జిల్లా అధ్యక్షులు జె రాంబాబు, ఎం శ్రీనివాస్, కేఆర్వి ప్రసాద్, దేవుడమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సప్లాన్ అంటే జనాభా ప్రాతిపదికన బడ్జెట్ రిలీజ్ చేసి వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాలనేది 2013లో మన ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం కోసంగా దళిత హక్కుల పోరాట సమితి 100 రోజుల పాటు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ధర్నా చేయడం జరిగింది. మాతో పాటు చాలామంది మల్లేపల్లి లక్ష్మీ గారు, మరి కేవీపీఎస్ నాయకులు డివి రాఘవల్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి వచ్చారు. ఆ వేళ గవర్నమెంట్ని మేము గడవ వంచి ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. దాని ఉద్దేశం ఏంటంటే, ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇవ్వడానికి. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ చూస్తే 3,25,000 కోట్ల రూపాయలు మనకి ఈ సంవత్సరం ప్రకటించారు. 3,25,000 రూపాయల్లో మాకు 50,000 కోట్ల రూపాయలు రావాలి ఎస్సీ ఎస్టీలకి. సో ఆయన ఏంటి, ప్లాన్ బడ్జెట్ అని నాన్ ప్లాన్ బడ్జెట్ అని 2 ముక్కలు చేసి మొత్తానికి ప్లాన్ బడ్జెట్ని అందులో 25,000 కోట్లే దళితుల కోసం వస్తాయన్నారు. పోనా 25,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అంటే చివరికి ఆ మాట ఈ మాట చెప్పైనా ప్లాన్ అని నాన్ అని అదని ఇదని చెప్పి మాకు
8,000 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 161 జారీ చేయడం పట్ల జీవీఎంసీ మినిస్ట్రియల్ సిబ్బంది వర్షం వ్యక్తం చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగులు అభినందన సభ నిర్వహించారు. ప్రభుత్వం జారీ చేసిన 161 జీవో వలన జోనల్, మల్టీ జోనల్ బదిలీల విషయంలో ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని కార్మిక నేతలు పేర్కొన్నారు. జీవో రావడానికి కృషి చేసిన ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త జీవో వలన ఎన్నో ఏళ్లు బదిలీల విషయంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు తెరపడినట్లు అయిందన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మున్సిపల్ మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కార్మిక సంఘాల నేతలు పడాల రమణ, వామనరావు, పి వెంకటరెడ్డి, అప్పలరాజు, సుబ్బలక్ష్మి, పద్మజ, రాంబాబు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలు చూసుకుంటే మున్సిపాలిటీలకి అన్నీ ఒక చట్టం ఉంటుంది సపరేట్గా, మున్సిపల్ కార్పొరేషన్ ఒక చట్టం ఉంటుంది. అలాగనే మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉంటుంది. అందులో పవర్స్ అన్నీ కూడా కమిషనర్కి, స్టాండింగ్ కమిటీకి, అలాగనే కౌన్సిల్కి ఈ దఖలుపరిచి ఈ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ఉంది. ఆ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటప్పటికి మిగతా మున్సిపల్ కార్పొరేషన్తో సంబంధం లేకుండా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ఒక చట్టం ఉంది. ఈ చట్ట ప్రకారంగా అపాయింట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు ఈ రెండూ కూడా కమిషనర్, స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్ ఈ పరిధిలో ఉంటాయి. దాన్ని కాదని చెప్పి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేటటువంటి దాన్ని నెపంగా తీసుకొని వచ్చి 135 జీవో ఇవ్వడం జరిగింది. 135 జీవో ప్రకారంగా జోనల్, మల్టీ జోనల్ అంటే 3 జిల్లాలు కలిపితే ఒక జోనల్, అలాగనే కృష్ణానది నుంచి ఇటుపక్క శ్రీకాకుళం దాకా ఉన్నదంతా మల్టీ జోనల్ కింద తీసుకున్నారు. జోనల్లోకి సీనియర్ అసిస్టెంట్లు వీళ్ళందరూ అపాయింట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు వస్తాయి. మల్టీ జోనల్కి సూపరింటెండెంట్లు అండ్ అబోవ్ క్యాడర్ అంతా కూడా వస్తుంది. అయితే ఇది మాకున్నటువంటి ఏదైతే కార్పొరేషన్ యాక్ట్ ఉందో దానికి విరుద్ధము. మనకి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్ ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు అందరూ కూడా అన్ని యూనియన్లు ఒక తాటి మీదకి వచ్చి అందరూ కూడా కలిసి పోరాటం వలన ఒక మంచి జీవో వచ్చిందని వామనరావు గారు చెప్పారు. ఉద్యోగస్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భంలో చెప్పేది, ఉద్యోగస్తులకు ఎలక్షన్స్ కూటమి ప్రభుత్వం వచ్చే ముందు ముఖ్యమంత్రి గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో ఉద్యోగస్తుల ఆత్మగౌరవాన్ని కాపాడుతానని, వచ్చిన వెంటనే మంచి ఐఆర్ ఇస్తానని, మంచి పిఆర్సీ ఇస్తానని, మీకున్న ఏదైతే బాకీలు ఉన్నాయో, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థికమైన బాకీలు ఉన్నాయో అవన్నీ కూడా వీలైనంత తొందరగా మీ అందరికీ కూడా చెల్లిస్తారని చెప్పిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. అయితే ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికే 5 డిఏలు బాకీ ఉంది ప్రభుత్వం. అదేవిధంగా ఐఆర్ అనేది ఇంతవరకు అసలు దాని గురించి ప్రసక్తే లేదు. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. నగరంలో విజయవంతంగా ముగిసిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ. ఉత్సాహంగా పాల్గొన్న పలువురు ప్రముఖులు, నగర ప్రజలు. ఫిట్ ఇండియా ఉద్యమంలో సైక్లింగ్ కీలక పాత్ర అంటున్న కేంద్ర మంత్రి మాండవీయ. ఆరోగ్యానికి, కాలుష్య నివారణకు సైక్లింగ్ చేయాలని పిలుపు. నగరంలో భక్తి శ్రద్ధలతో కావడి యాత్ర నిర్వహించిన భక్తులు. పరమేశ్వరునికి జలాభిషేకం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నేతలు. ఉద్యోగుల తొలగింపుకు స్వస్తి చెప్పాలని డిమాండ్. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.